వన్ నేషన్ వన్ ఎలక్షన్, దీనికి డీలిమిటేషన్కి ఏమన్నా సంబంధం ఉందా? 1967 వరకు కూడా వన్ నేషన్ వన్ పోల్ ని సమర్థించిన ప్రభుత్వాలు ఇప్పుడెందుకు అపోజ్ చేస్తుంది? ఎన్నికల్లో కూడా ఇన్ని మార్పులు వస్తే దాన్ని మీరు ఎలా తెలివిగా ఉపయోగించుకోవాలో మీకు క్లారిటీ వస్తుంది. మన దేశంలో ఎలక్షన్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. పంచాయతీ అయిపోతే మున్సిపల్ అయిపోతే అసెంబ్లీ అయిపోతే లోక్సభ, దాని నడుమిట్లో బై ఎలక్షన్లు. బీజేపీ ఏం స్ట్రాటజీ తీసుకొచ్చారంటే బీజేపీ డిసైడ్ చేస్తారని ఇవాళ న్యూస్ కూడా వచ్చింది. ఇప్పుడు డీలిమిటేషన్ చేయాల్సింది మోదీ గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది, మీరు రిజెక్ట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ మేము చేయము, మాకు ఇదే రాహుల్ గాంధీ పూణేలో ఛత్రోంకి ఆవాజ్ అది అని చెప్పి చేస్తున్న దాంట్లో మహిళల గురించి, మహిళల అధికారం ఉండాలి, మహిళలకు ఇవ్వాలని చెప్పిన మనిషి ఒపోజ్ చేస్తున్నాడు. దాన్నే పేట్రేకి అని మాట్లాడని చూడండి. ఇదే రాహుల్ గాంధీ పార్టీ పేట్రేకి చేస్తున్నారు. అంగీకరించాం మేము, మహిళలకు ఏం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి, ఇవ్వరు, మేము ఇవ్వం. ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్కి గవర్నమెంట్ నోటిఫై చేస్తే మోదీ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ ఏం చేయలేరు. మోదీ గవర్నమెంట్ ఇచ్చిన ఆఫర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేసేసి రాబో రోజుల్లో మీ ఓట్ ఇంకా ఎంత పవర్ఫుల్ గా మారబోతుందో మీకు క్లారిటీ వస్తుంది. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక. చాలా సింపుల్ గా అనిపించే ఈ నినాదం విధానం వెనుక చాలా పెద్ద పెద్ద చిక్కు ప్రశ్నలే ఉన్నాయి. అవి ఏంటంటే రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాల హక్కులు, ఎన్నికల ఖర్చు, రాజకీయ ప్రయోజనాలు ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఏంటి? దీనికి డీలిమిటేషన్కి ఏమన్నా సంబంధం ఉందా? అండ్ ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? 1967 వరకు కూడా వన్ నేషన్ వన్ పోల్ ని సమర్థించిన ప్రభుత్వాలు ఇప్పుడెందుకు అపోజ్ చేస్తున్నాయి? వీటన్నిటి గురించి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కోచిటల్ గారు మనతో ఉన్నారు. సార్తో అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మీకు కూడా ఓటు హక్కు ఉంది, అది ఎంత పవర్ఫుల్ మీకు కూడా తెలుసు. సో ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఇన్ని మార్పులు వస్తే దాన్ని మీరు ఎలా తెలివిగా ఉపయోగించుకోవాలో మీకు క్లారిటీ వస్తుంది. అందుకని చివరి దాకా ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్ ఓపెన్ గా ఉంది, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి. సార్ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్కారం సార్. నాకు చిన్న క్యూరియాసిటీ సార్, ఇన్ జనరల్ ఎలక్షన్ కమిషన్, ఐ గెస్ మనం కట్టే ట్యాక్సెస్ తోనే గవర్నమెంట్స్ అన్ని నడుస్తాయి కాబట్టి, సో ఎవరైనా సరే ఏ రోడ్ క్యా తుమారా బాప్కా అంటే హా మెరాయి బాప్కా క్యూకి మెరాయి ట్యాక్సే బంతా అయినా అనే ఎలాగైతే ప్రౌడ్గా అంటుంటామో, ఇన్ జనరల్ ఎలక్షన్ కమిషన్కి అదేం ఫండెడ్ బాడీ కాదు. వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? లైక్ మనం కట్టే ట్యాక్సెస్ నుంచే కదా. ఇప్పుడు ఈ కొత్తగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదం కొత్తగా ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ఉన్నది మధ్యలో ఎందుకు పాస్ అయింది? ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది, ఎవరికి ప్రయోజనం చేకూరదు? దీని గురించి చెప్పండి సార్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మీరు చెప్పినట్లనే 1967 అంటే మన రిపబ్లిక్ అయిన తర్వాత 1950 నుంచి 1967 దాకా ఇది నడిచింది. 4 సార్లు లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్ త్రూఅవుట్ ద కంట్రీ ఒకటేసారి నడిచింది. ఓకే, మనం ఒకటేసారి అంటే ఒక మాట మనం అర్థం పెట్టుకోవాలి, ఒక రోజు అని కాదు. యూజువలీ లోక్సభ ఎలక్షన్ అనగానే ఇది 6-8 ఫేజ్లు ఉంటుంది. డిఫరెంట్ స్టేట్స్. ఒక స్టేట్లోనూ 2-3 సార్లు 3 ఏరియాస్లో ఉంటుంది. అవును సార్. పెద్ద పెద్ద స్టేట్స్లో పాపులేషన్ ఎక్కువ. అసలు యూపీ లాంటి ప్లేస్లో 5-6 ఫేజెస్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో 3 ఫేజ్లు ఉంటుంది. అట్లనే మధ్యప్రదేశ్ కూడా, రాజస్థాన్. సో మనం అర్థం చేసుకోవాలంటే 67 దాకా 4 సార్లు లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటేసారి జరిగింది. మళ్ళీ ఏమైంది అప్పుడు? దాని తర్వాత ఎందుకు ఆపేశారు? దానికి కారణాలు ఉన్నాయి. ఏం జరిగిందంటే 67 తర్వాత కొన్ని స్టేట్స్లో ప్రెసిడెంట్స్ రూల్ రావడం మొదలుపెట్టింది. మీకు తెలుసు ప్రెసిడెంట్స్ రూల్ ఎందుకు వస్తుందని మహేష్. ప్రెసిడెంట్స్ రూల్ ఏమవుతుంది, ఒక్కసారి ఒక గవర్నమెంట్ పడిపోతే, అది ఏదైనా ఉండొచ్చు, ఎమ్మెల్యేలు పారిపోయారు, లేకుంటే మెజారిటీ పోయింది, ఏదైనా జరిగి నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొస్తారు ఆపోజిషన్ వాళ్ళు, దాంతో గవర్నమెంట్ పడిపోతుంది. ఓకే, దాన్ని పడిపోయినప్పుడు ఏమవుతుంది, ప్రెసిడెంట్స్ రూల్ పెడతారు. దాని తర్వాత ఫ్రెష్ ఎన్నికలు అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ కూడా అన్ని ఓట్లు లేవు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. దానికోసం ఇది యూజువలీ జరిగేది. సో 67 తర్వాత ఏమైంది, ఒకసారి మీరు ఒక అసెంబ్లీది ప్రెసిడెంట్స్ రూల్ పెట్టినప్పుడు దాని పీరియాడిసిటీ పెరుగుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇప్పుడు మన కేరళలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది, తమిళనాడులో కూడా జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. తమిళనాడులో రేపు విజయ్ మెజారిటీ పోతుంది సడన్గా ఒక 2 సంవత్సరాల తర్వాత. 2028లో ఏదో జరిగింది, మెజారిటీ పోతుంది, గవర్నమెంట్ పడిపోతుంది, ప్రెసిడెంట్స్ రూల్ పెడతారు, గవర్నర్ అసెంబ్లీని డిజాల్వ్ చేస్తారు, ఎన్నికల కమిషన్ కొత్త ఎలక్షన్ అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు 2028 ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనవరిలో జరిగింది అనుకోండి, ఈ నో కాన్ఫిడెన్స్. ఒక జూన్లో ఎలక్షన్ వస్తుంది, 6 నెలల లోపల ఎలక్షన్ చేయాలి. సో నెక్స్ట్ 2028 జూన్లో ఎలక్షన్ వస్తుంది. 2028లో ఒక పార్టీ గెలుస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే గెలిచింది అనుకోండి. అప్పుడు వాళ్ళకి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతనే నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది.
వెరాజ్ దిస్ అసెంబ్లీ ఎలక్షన్ మీరు 1 నేషన్ 1 పోల్ ఉన్నప్పుడు ఎందుకు అది ఆగిపోయిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 67లో ఆగిపోవడానికి కారణం ఏంటంటే కొన్ని గవర్నమెంట్స్ డిజాల్వ్ అయిపోయినాయి. ఓకే, అప్పుడు ఏం చేయాలండే మిగతా టర్మ్ అంటే విజయ్ ఇప్పుడు ఏదైనా పార్టీ ఇప్పుడు తమిళనాడులో ఉన్న పార్టీ ఓడిపోయారంటే 28 మే తర్వాత దాని రిమైండర్ టర్మ్ ఎంత ఉందో ఆ టర్మ్కి ఆ గవర్నమెంట్ ఉండాలి. ఓ అప్పుడు మీకు కట్ ఆఫ్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. అప్పుడు సమాన అవకాశాలు ఉండవు అందరికి. అంటే లైక్ అంతకు ముందున్న గవర్నమెంట్ ఏదైతే పీరియడ్ ఉందో అంత ఉండదు, ఎంతైతే టెన్యూర్ ఉందో దాని వరకే చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అది కరెక్ట్ గా ఎలక్షన్ టైంకి వచ్చేస్తుంది, అందరూ ఒకటే లైన్ లో వచ్చేస్తారు. లేకుంటే ఏమైతుంది దీన్ని పొడిగి బయటికి వెళ్ళిపోతుంది అది. దెన్ యూ కెనాట్ డ్రింక్, దానికోసం ఆగిపోయింది 67 తర్వాత. అండ్ దీని సీరియస్నెస్ ఎలా ఉంటుందంటే మేము మొన్నే వచ్చాము, మేము కరెక్ట్ గా పాలించే టైంకి మాకు అంత సమయం సరిపోలేదు అనే బిగ్గెస్ట్ రాజ్యసభలో ఉంది కదా, రాజ్యసభలో ఒక మెంబర్ రిజైన్ చేస్తే ఇంకొక కొత్త మెంబర్ ఎలక్షన్ గెలిచి వస్తే ఆ మెంబర్కి రిమైనింగ్ పీరియడే ఉంటుంది. ఏది రిజైన్ చేసిన మెంబర్కి 4 సంవత్సరాలు ఉంటే రాజ్యసభలో 6 సంవత్సరాలు, దాన్ని హాఫ్ ఉంటుంది, ఎంతైనా ఎంత మిగిలిపోయింది అంతే ఉంటుంది, వాళ్ళకి ఫుల్ టర్మ్ ఉండదు. దట్ ఇస్ ద వే టు డూ ఇట్ యాక్చువల్లీ, కరెక్ట్ అది. ఇప్పుడు జరిగింది ఇది ఏంటంటే దాని తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఎమర్జెన్సీలో లోక్సభ టెన్యూర్ పొడిగించేశారు. లోక్సభ టెన్యూర్ పొడిగించేశారు. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. లోక్సభ యూజువల్లీ 5 సంవత్సరాలకు ఉంటుంది. షీ ఎక్స్టెండెడ్ ద లోక్సభ. సో న్యాచురల్లీ మళ్ళీ ఇది మ్యాచ్ కాదు కదా. సో అట్లాంటిది నడుచుకుంటూ పోతే తర్వాత ఫస్ట్ దీని వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ప్రపోనెంట్స్ దీనిది వాజ్ నరేంద్ర మోదీ. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికన్నా ముందు కూడా 83లో ఇందిరాగాంధీ హయాంలోనే ఎలక్షన్ కమిషన్ ఒక నోట్ ఇష్యూ చేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండాలని చెప్పి కాన్సెప్ట్ నోట్ ఒకటి తయారు చేసి పంపించారు వాళ్ళు. కానీ దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దీని గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. వై నాట్ హ్యావ్ ఎలక్షన్స్ టుగెదర్, అన్ని ఎలక్షన్స్ అంటే లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటేసారి జరగాలి అన్ని స్టేట్స్లో. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే మహేష్, ఇది మోదీ గారు చెప్పారు కదా, సో న్యాచురల్లీ దాన్ని వ్యతిరేకించాలి, కాంగ్రెస్ చేశారు అది. సో మోదీ గారు తర్వాత ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన మళ్ళీ డిబేట్ మొదలుపెట్టి ఇప్పుడు ఆయన చేయాలి కదా. మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇంకా మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, కానీ ఇప్పుడు యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్, యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్, మీరు ఇంకో మీద తోసేయలేరు దీన్ని. ఇది జరిగిందన్నమాట. సో మోదీ గారు వచ్చినప్పుడు 2014 నుంచి దీని వర్క్ స్టార్ట్ అయింది, దీని గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు రీసెంట్లీ ఒక 2 సంవత్సరాల ముందు దీన్ని ఒక పార్లమెంట్లో ఒక బిల్గా తీసుకొచ్చారు. ఓకే, 1 నేషన్ 1 ఎలక్షన్. రామ్నాథ్ కోవింద్ కమిషన్ ఒకటి ఉండే, మీకు గుర్తుండే, ఫార్మర్ ప్రెసిడెంట్, ఆయన అపాయింట్ చేశారు ఒక కమిటీ. వాళ్ళు దేశం అంతా తిరిగారు, అన్ని స్టేట్స్కి వెళ్ళారు, అంతా ముఖ్యమంత్రిని కలిశారు, ఆపోజిషన్ లీడర్స్ని కలిశారు, మీ ఒపీనియన్ ఏంటని కనుక్కున్నారన్నమాట. సో దాని తర్వాత మీరు చూసారు ఏంటంటే రామ్నాథ్ కోవింద్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని పార్లమెంట్లో బిల్గా తీసుకొచ్చి బీజేపీ ప్రజెంట్ చేశారు, బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజెంట్ చేస్తున్నారు. దాన్ని జేపీసీకి పంపించారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, 33 మంది ఉన్నారు, దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ఇప్పుడు ఆ కమిటీ ఇప్పుడు ఫైనల్ స్టేజెస్కి వస్తున్నారు హియరింగ్కి. వాళ్ళ సజెషన్స్ చాలామందిని పిలిచారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చేస్తారు, వాళ్ళ నడిమిట్లో డిస్కషన్ ఉంటుంది. అది కాకుండా బయట నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తారు. సో రైట్ ఫ్రమ్ గీతా గోపీనాథ్ ఆఫ్ IMF, వరల్డ్ బ్యాంక్ టు నందన్ నీలకేని, మోహన్ దాస్ పాయ్, అభిషేక్ మను సింఘ్వి, అన్ని షేడ్స్ ఆఫ్ ఒపీనియన్ పిలిచారనమాట. హరీష్ సాల్వే, వీళ్ళందరిని పిలిచి మీ ఒపీనియన్ ఏంటి, ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మీరు అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి సెడ్ ఎస్ వీ షుడ్ హ్యావ్ ఇట్. దాని కారణాలు చాలా క్లియర్. ఒకటి ఖర్చు, మీరు అడిగారు చూడండి, ఎలక్షన్ కమిషన్కి డబ్బులు ఎవరు ఇస్తారు, దే ఆర్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ చాలా ఉన్నాయి మన దేశంలో. జడ్జెస్ ఉన్నారు సుప్రీంకోర్టు, వాళ్ళ జీతాలు కూడా మన ట్యాక్స్ నుంచి వెళ్తుంది. ఇంకా మీరు CAG తీసుకోండి, కాన్స్టిట్యూషనల్ బాడీ, అదే వాళ్ళు ఉన్నారు అకౌంటబుల్, వాళ్ళు CAG చేస్తారు, ఆడిట్ వాళ్ళకు ఉంటుంది. ఇట్లాంటి అన్ని ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మన జీతమే మనం పే చేసిన ట్యాక్సెస్ వెళ్తుంది, దాంట్లో ఇప్పుడు తప్పేం లేదు. కానీ ఎలక్షన్ కమిషన్కి జోకింగ్లీ మనం ఒక మాట చెప్పొచ్చు, వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళ రెవెన్యూ స్ట్రీమ్ ఒకటి ఉంది, క్యాండిడేట్ డిపాజిట్. ఓకే, ఒక కాన్స్టిట్యున్సీలో 20 మంది క్యాండిడేట్ ఉన్నారు చూడండి, నాకు ఎగ్జాక్ట్ డిపాజిట్ అమౌంట్ తెలియదు, కానీ క్యాండిడేట్ డిపాజిట్ పోతాయి, డిపాజిట్ గల్లంత అయిందని చెప్తారు చూడండి. అట్లా 20 క్యాండిడేట్ గల్లంత అయితే ఎంత డబ్బులు వస్తుంది వాళ్ళకి, 543 కాన్స్టిట్యున్సీలు ఎంత డబ్బులు వస్తుంది. దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ ఉంటుంది, అక్కడ ఇంకా పండుగ. ఓకే, ఉత్తరప్రదేశ్లో 430 సీట్లు ఉన్నాయి, ఆలోచించండి. దాంట్లో మినిమం ఒక కాన్స్టిట్యున్సీ 10 మంది డిపాజిట్ పోతాయి. అది రెవెన్యూ ఎక్కడ వెళ్తుందో తెలియదు, కానీ అది ఎలక్షన్ కమిషన్కి వెళ్తుందా లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అకౌంట్లో వెళ్ళి పడుతుందో తెలియదు. దట్స్ అ బిగ్ బిజినెస్ యాక్చువల్లీ, మంచి బిజినెస్ అది. కానీ ఖర్చులు కూడా అంతే కదా. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ చేస్తారు ఈవీఎంలు, ఆ ఈవీఎం తయారు చేస్తున్న కంపెనీలు గవర్నమెంట్ కంపెనీలు ఉంటాయి మోస్ట్లీ,
బీఈఎల్ కానీ అట్లాంటి ముందు ఈసీఐలు కూడా చేస్తుండే, ఇప్పుడు చేస్తున్నారు లేదో తెలియదు నాకు. వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అది కాకుండా ఈ ఎలక్షన్ ఒఫీషియల్స్ అక్కడ ఇంకో పాయింట్, ఎందుకు ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ రావాలని చెప్తున్నారు. ఒకటి, అన్ని ప్లేసెస్లో ఒకటేసారి ఎలక్షన్ జరుగుతుంది. అంటే ఒక రోజు కాదు, నేను దీనికి ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. కొన్ని గ్యాప్స్ ఉంటుంది, 2 నెలలు పడుతుంది యూజువల్లీ. ఏప్రిల్లో మొదలైతే మే 1st వీక్ దాకా ఈ ఎలక్షన్ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, ఎవరిని వాడుతారు మీరు ఎలక్షన్ ప్రాసెస్లో? టీచర్లు. ఎగ్జాక్ట్లీ సార్, అవును. దే ఆర్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ వాళ్ళని మీరు ఇంటింటికి పంపిస్తారు, వెళ్ళి ఎలక్షన్ రోల్ చెక్ చేయండి రా అని చెప్పి. అంటే ఒక స్కూల్లో, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక 30 మంది టీచర్లు ఉన్నారంటే 5 మందిని ఈ పని మీద పంపిస్తారు. 5 మంది చదువు ఎవరు చెప్తారు పిల్లలకి? ఎవరు లేరు. ఆ టీచర్లు ఒక నెలపాటు దాని వెనక తిరిగితే ఒక నెలపాటు స్కూల్ ఉండదు వాళ్ళకి, పిల్లలకి క్లాస్ ఉండదు. ఇంకెవరో సబ్స్టిట్యూట్ టీచర్ పెడతారు కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. దాని తర్వాత టీచర్ని ఎలక్షన్ డ్యూటీకి పంపిస్తారు. అంటే మీరు ఈవీఎంలు కలెక్ట్ చేసుకోండి, ఈవీఎం కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి టెస్ట్ చేసి మీరు బూత్కి వెళ్ళి కూర్చొని మళ్ళీ అదంతా ఓటింగ్ అంతా అయినాక దాన్ని డిపాజిట్, అంటే అక్కడే 3-4 రోజులు పోతాయి. దాని తర్వాత కౌంటింగ్ రోజు మళ్ళీ వాడుకుంటారు వీళ్ళు. టెక్నికలీ ఒక 2 నెలల పాటు ఈ టీచర్లు ఉండరు. ఆలోచించండి. అది ఒక లోక్సభకే, మళ్ళీ అసెంబ్లీకి అది రిపీట్, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ అది రిపీట్, పంచాయత్ పోల్ మళ్ళీ రిపీట్. సో టీచర్లు ఒక 5-6 నెలలు టెక్నికలీ స్పీకింగ్ వాళ్ళు ఉండరు ఒక 2-3 సంవత్సరాల్లో. ఎందుకంటే మన దేశంలో ఎలక్షన్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. పంచాయతీ అయిపోతే మున్సిపల్ అయిపోతే అసెంబ్లీ అయిపోతే లోక్సభ, దాంట్లో బై ఎలక్షన్లు అన్నీ ఉంటాయి. ఈ ప్రాబ్లం ఏమొస్తుందంటే మహేష్, ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఒకటి ఉంటుంది సార్. అంటే ఆ టైంలో మీరు గవర్నమెంట్ స్కీమ్లు అనౌన్స్ చేయకూడదు, కొత్త స్కీమ్లు ఏమి అనౌన్స్ చేయకూడదు. పాత స్కీమ్లు నడిపించుకోవచ్చు కానీ కొత్త స్కీమ్లు అనౌన్స్ చేయకూడదు, కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయకూడదు. బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ పెడతారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అక్కడ ఆకర్షించడానికి డబ్బులు పంచి పెడతారని చెప్పి ఒక అలిగేషన్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఆపేస్తారు. సో ఈ ప్రాబ్లం ఎట్లా అడ్డుకుంటారు మీరు? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు డెవలప్మెంట్ జరగట్లేదు. ఎలక్షన్ ఉంటే ఒక 3 నెలలు అన్నీ ఆగిపోతుంది పని. ఒక 4 ఎలక్షన్ ఉంటే 4 ఎలక్షన్కి అదే మోడ్ ఆఫ్ కాండక్ట్, మళ్ళీ ఖర్చులు ఏం లేవు, గవర్నమెంట్ డిసిషన్ తీసుకోలేరు. సో ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్లు ఏమవుతుందంటే ఒకటేసారి అయిపోతుంది అన్నీ. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపోజల్ ఎట్లా ఉందంటే, ఫస్ట్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ ఒకటేసారి చేయాలి. ఓకే, ఒక రోజు కాదు, ఒకటేసారి చేయాలి. అంటే ఒక 2 నెలలైనా పడుతుంది లోక్సభ ఎలక్షన్ కానీ ఫినిష్ చేయండి. నేను చెప్పాను దీనికన్నా ముందు కూడా. అసెంబ్లీ కూడా కొన్ని స్ప్లిట్ చేశారు కొన్ని స్టేట్స్లో. వెస్ట్ బెంగాల్లో మనం 2 ఫేజ్లో జరిగింది సార్. ఓకే, బీహార్లో 3-4 ఫేజ్లో జరిగింది. దీని తర్వాత ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్న 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రపోజల్లో, బిల్లో వితిన్ 100 days 100 రోజుల లోపల మీరు పంచాయత్ అండ్ మున్సిపల్ ఎలక్షన్ కూడా చేసేసేయాలి. అంటే వితిన్ ఎ మ్యాటర్ ఆఫ్ 3 months 4 months అన్నీ అయిపోతుంది. ఏది లోక్సభ అసెంబ్లీ అన్నీ ఫినిష్ అయిపోతుంది. దాని తర్వాత మీరు డూ గవర్నెన్స్. మళ్ళీ ఎలక్షన్ కాదు, ఇంకోటి గవర్నెన్స్ నడిపియండి. దేనికైతే ఎన్నుకోబడ్డారో అది చేయండి. లేకుంటే ఏమంటారు వాళ్ళు, మేము ఏం చేయలేం సార్, అక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది, ఇప్పుడు మీరు రోడ్ అడుగుతున్నారు, డ్రైనేజ్ అడుగుతున్నారు, పైపులు వేయమంటున్నారు, మేమెట్లా వేస్తాం, మాకు ఖర్చు చేస్తే మాకు ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని తిడతారు, వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇస్తారు, వార్నింగ్ లెటర్ ఇస్తారు. ఇది వాళ్ళకి భయం ఉందన్నమాట. ఇప్పుడు ఎక్స్క్యూజ్ లేదు. ఆ 3, 4, 5 నెలలు పక్కన పెడితే మిగతా టైం మీరు 4 సంవత్సరాలు యూ స్టార్ట్ గవర్నింగ్ ద కంట్రీ, అడ్మినిస్ట్రేటింగ్ ద కంట్రీ. ఇది కాన్సెప్ట్. సో ఇక్కడి నుంచే మొదలైంది. సో బేసికలీ ఇప్పుడు ఎట్లా చేయవచ్చు ఇది, అదొక పెద్ద ప్రశ్న. ఎప్పుడు కట్ ఆఫ్? ఫర్ ఎగ్జాంపుల్ 2029 ఎలక్షన్ వస్తుంది సార్. ఓకే, May 31 లోపల లోక్సభని కాన్స్టిట్యూట్ చేయాలి. సో అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ ఏప్రిల్ మేలో ఫినిష్ అయిపోవాలి. ఏప్రిల్ నుంచి మే 2nd వీక్ దాకా. ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్, కేరళ ఎలక్షన్ మొన్ననే జరిగింది, తమిళనాడు మొన్న జరిగింది, వెస్ట్ బెంగాల్ జరిగింది, అస్సాం జరిగింది. ఇప్పుడు వాళ్ళని అంటారు 2029లో మీ టెన్యూర్ ఫినిష్డ్, విచ్ ఇస్ జస్ట్ 3 years. వాళ్ళు ఏడుస్తారు, మమ్మల్ని 5 సంవత్సరాలకి ఎన్నుకున్నారు, మీరు ఎట్లా చేస్తారు అట్లా 3 సంవత్సరాలు? మేము ఉండాలి కదా, మాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. అది తో దానికి కావాల్సిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాల్సి వస్తుంది. ఏంటి, అందరిది టెన్యూర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్షన్ 2029 ఏప్రిల్ ఎలక్షన్ ఉంది అనుకోండి, ఒక అసెంబ్లీ దానికన్నా 6 నెలల తర్వాతనే డిజాల్వ్ అవుతుంది. వాళ్ళ టెన్యూర్ డిసెంబర్ దాకా ఉంది, 2029 డిసెంబర్ దాకా ఉంది. కొన్ని అసెంబ్లీసు
2029 జనవరిలో అయిపోతుంది. సో మీరేం చేస్తారు? సో 2029 జనవరి విల్ కమ్ ఇన్ మే ఓన్లీ. మే ఎలక్షన్తో వచ్చేస్తుంది ఒకటేసారి. అక్కడ టెన్యూర్ కాలేదు ఇంకా. ఈ చట్టం నేను చెప్తున్నారంటే అది ప్రెసిడెన్స్ రూల్ పెట్టేసేయండి. ఇక్కడ కూడా ప్రెసిడెన్స్ రూల్ పెట్టేసేయాలి. కానీ ఆ డిజాల్వ్ చేయడానికి వెళ్తే ఆ ముఖ్యమంత్రి అంటాడు నేను ఎందుకు రాజీనామా చేయాలి, నేను చేయను. ఆబ్వియస్లీ విజయ్ని తీసుకుందాం సార్. చేయడు. సో బీజేపీ ఏం స్ట్రాటజీ తీసుకొచ్చారంటే బీజేపీ డిసైడ్ చేశారని ఇవాళ న్యూస్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడితే కదా గంటన్నర ముందు న్యూస్ వచ్చింది దట్ బీజేపీ పరిపాలిస్తున్న స్టేట్ అసెంబ్లీస్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ బీజేపీ అండ్ వాళ్ళ ఎన్డీఏ అలైన్స్ లైక్ చంద్రబాబు నాయుడు ఇలా ఈస్ 22 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ బీజేపీ ఎన్డీఎస్ వాళ్ళ దాంట్లో ఖాతాలో ఉంది. ఇప్పుడు ఏం డిసైడ్ చేశారంటే 2029కి ఈ అందరూ వాళ్ళ అసెంబ్లీ డిజాల్వ్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్ డిజాల్వ్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ లాస్ట్ టైం లోక్సభతో నడిచింది. మిగతా దాంట్లో ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ 2.5 సంవత్సరాల తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఒక క్యాబినెట్ మీటింగ్ పిలిచి రికమెండ్ టు ద గవర్నర్ దట్ ద అసెంబ్లీ మే బి డిజాల్వ్డ్. అందులో బెంగాల్ కూడా ఉందా సార్? బెంగాల్లో అందరు చేయాల్సి వస్తుంది. వెస్ట్ బెంగాల్ కూడా అందరూ కూడా చేయాల్సి వస్తుంది. కొంచెం హార్డ్ బర్న్ ఉంటుంది. అరే మొన్న 5 సంవత్సరాలకి ఎన్నుకున్నా మళ్ళీ ఎలక్షన్కి ఖర్చులు పెట్టాలన్నా, మళ్ళీ డబ్బులు పెట్టాలన్నా ఎలక్షన్కి. ఓకే, నేను 5 సంవత్సరాలు సంపాదించుకోవాలండి, ఇప్పుడు దాకా సంపాదించుకోలేదు నేను అదని చెప్పేసి ఇది ఒకటి ఉంటుంది. ఎవరు సార్, ఏ పార్టీ గురించి? అందరూ పెన్షన్, నాకు పెన్షన్ ఫుల్ టర్మ్ ఉంటేనే పెన్షన్ వస్తుంది, ఫుల్ టర్మ్ లేదు పెన్షన్ ఎట్లా వస్తుంది? సో దానికి కాలంలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురావాల్సి వస్తుంది అనమాట. అది కాకుండా చరిత్రలో యాక్సిడెంటల్గా ఎన్నుకోబడ్డా, ఫోర్స్బుల్గా ఎన్నుకోబడ్డా, బై ఎలక్షన్ త్రూ ఎన్నుకోబడ్డా 5 ఏళ్ళు అక్కడ కూర్చోవడం అనేది లైక్ యూనో ఆ ఫీల్ వేరు కదా, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అది. ఇది ఇప్పుడు అది ఆగిపోయింది. ఓకే, సో ఏం చేస్తారు అందరూ ఇప్పుడు ఈ 22 రాష్ట్రాలు, మన దగ్గర 28 టోటల్ ఐ థింక్. సో 28కి మన తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ 6 రాష్ట్రాలు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, నో ఇవి కౌంట్ తెలంగాణ ఫస్ట్. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ 6 రాష్ట్రాలు ఆర్ విత్ కాంగ్రెస్ అండ్ దేర్ అలైస్, ఇండియా అలైస్. సో 28, ఐ వాజ్ రైట్. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? రారు, నేను మేము మాకు ఎలక్షన్ వద్దంటాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయవచ్చు అంటే ఈ చట్టం తీసుకొస్తే కొత్తది, ఈ డీలిమిటేషన్ బిల్ పాస్ అయితే దెన్ అందరికీ అదే డిజాల్వ్ చేయాల్సింది. దే డోంట్ ఆటోమేటిక్లీ. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఇంకోటి కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ న్యాచురల్లీ 6 నెలల ముందు అరౌండ్ డిసెంబర్ దే విల్ హావ్ టు డిజాల్వ్, ఎలక్షన్ చేయాల్సిందే. వాళ్ళు పొడిగించుకోవచ్చు దాన్ని కావాలంటే. ఎట్లయినా లోక్సభ ఎలక్షన్ వస్తుంది కదా, దాంతోపాటు చేద్దామని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి గొడవ చేస్తారు. ఎందుకు? అప్పుడు దాకా నేను ఎందుకు వెయిట్ చేయాలి? నాకు ఎలక్షన్ ఇప్పుడే కావాలి. ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా ఒక హ్యూమన్ బీయింగ్ ఒక ఈవీఎం ప్రెస్ చేయడానికి వెళ్తే, ఎలక్షన్ వేయడానికి, ఓటు వేయడానికి వెళ్తే ఒక ఈవీఎం ఉంటుంది. మీరు వెళ్తారు, ఆ క్యాండిడేట్ లిస్ట్ చూస్తారా, ఈవీఎంలో బటన్ ప్రెస్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, 1 నేషన్ 1 ఎలక్షన్లో ఇక్కడ ఒక ఈవీఎం ఉంటుంది, ఇక్కడ ఒక ఈవీఎం ఉంటుంది. ఇది స్టేట్, ఇది సెంట్రల్. సో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈవెన్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది స్టేట్ కాదు, సెంట్రల్ కాదు, ఇక్కడ అది ఇది అని చెప్పి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక సేమ్ బటన్ దొక్కుతారు. అసలే మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటాం. ఇది కమలం గుర్తు, ఇక్కడ కమలం గుర్తు, ఇక్కడ చేయి గుర్తు, ఇక్కడ చేయి గుర్తు, ఇదే జరుగుతుంది. ఓకే, టెండెన్సీ ఇస్ లైక్ దట్. ఎట్ ది సేమ్ టైం హస్తం గుర్తు కూడా పడచ్చు సార్, కార్ కూడా పడచ్చు, ఫ్యాన్ కూడా పడచ్చు. దానికోసం కార్ పడలేదని చెప్పి కేసీఆర్ మార్చాడు. ఓకే, అదే కదా. ఇప్పుడు 8 సీట్లు బీజేపీ గెలిచారు అసెంబ్లీ ఎలక్షన్లో. 6 నెలల ముందు జరిగింది ఎలక్షన్. దాన్ని 6 నెలల తర్వాత లోక్సభ జరిగినప్పుడు మళ్ళీ 8 సీట్లు గెలిచారు బీజేపీ. ఇక్కడ 8 సీట్లు గెలిస్తే అసెంబ్లీలో మీకు టెక్నికలీ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో, లోక్సభ సెగ్మెంట్లో 6 సీట్లు ఉంటాయి అసెంబ్లీ. వాళ్ళకు 1 సీటు లేకుంటే 2 సీట్లు రావచ్చు మ్యాక్సిమం బీజేపీకి, అంతే రావాలి యాజ్ పర్ వాళ్ళు గెలిచిన దాని ప్రకారం అసెంబ్లీలో. కానీ వాళ్ళకి 8 వచ్చినాయి. 8 × 6 = 48. అంటే వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ ఒకటేసారి చేస్తే 48 రావచ్చా? బహుశా వచ్చేస్తుండే వాళ్ళకి, చెప్పలేము. లేకుంటే 20 అయినా వస్తుండే వాళ్ళకి, కానీ తక్కువ రాదు. లోక్సభ తగ్గిపోతుండేనా? అది కూడా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ అన్ప్రెడిక్టబుల్గా ఉంది. సో వాట్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తారు, అదే జరుగుతుంది యూజువల్లీ. ఇక్కడ వేసిన వాళ్ళు ఇక్కడ కూడా ఇస్తారు. అది భయపడ్డే కేసీఆర్ దాన్ని ప్రీపోన్ చేసుకున్నాడు ఎలక్షన్. కానీ దాన్ని ఓడిపోయాడు. దానికన్నా ముందుసారి చేసి గెలిచిండు, కానీ ఈసారి ఓడిపోయాడు. ఇది వీళ్ళ మన కంట్రీలో ఖర్చులు తక్కువ చేయాలంటే ద ఫస్ట్ థింగ్
ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. దాంట్లో మీకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, మిగతా ఫైనాన్షియల్ క్రంచ్ ఏం ఉండదు. అండ్ యూ కెన్ సేవ్ మ్యాన్ పవర్. టీచర్ వాళ్ళ పిల్లల చదువు కరెక్ట్గా చెప్పొచ్చు ఆ టైంకి. సెక్యూరిటీ ఫోర్సెస్ మీరు అక్కడ మూవ్ చేయకుండా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 2 నెలల్లో సెక్యూరిటీ ఫోర్సెస్ని ఫ్రీ చేయొచ్చు మీరు. అది మీ సిఆర్పిఎఫ్ని తెచ్చుకుంటారో, బిఎస్ఎఫ్ని తెచ్చుకుంటారో, ఎవరిని తెచ్చుకున్నా కానీ ఇప్పుడు దీని గురించి లోక్సభలో బిల్ పాస్ చేయాలంటే యూ నీడ్ 2/3 మెజారిటీ. సార్ నాకు దీనికన్నా ముందు అంటే ఏదో చేసి మొత్తానికి సీఎం అయిపోదాంరా అని చెప్పేసి క్యాంపెయిన్ చేసి ఎత్తుగడలేసి ఏదో చేసి ఒకసారి సీఎం అయిపోయాను, వాట్ ఎల్స్ కుడ్ గో రాంగ్ అనుకున్న వాళ్ళకి ఇదో పెద్ద షాక్ సార్. అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే ఫర్దర్గా మీరు చెప్పబోతున్నారో దానికన్నా ముందు ఐ హ్యావ్ అ హైపోథెటికల్ క్వశ్చన్. ఇప్పుడు ఎన్డీఏ 22 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో అధికారంలో ఉంది కాబట్టి 2029లో వాటిని లోక్సభతో కలపడం గురించి చర్చ జరుగుతుంది. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ ఏంటంటే, ఇదే పరిస్థితిలో అపోజిషన్ పార్టీలో అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు ఉంటే అదే ప్రపోజల్స్ని రూలింగ్ పార్టీ అంగీకరించేదా? లైక్ వాళ్ళు అంగీకరించలేరు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. ఓకే, మీరు డిజాల్వ్ చేస్తే మీ ప్రాబ్లం అది. మీరు డిజాల్వ్ చేస్తే మీ ప్రాబ్లం ఉంది. మీరు లోక్సభతో ఎలక్షన్ చేయాలంటే మీరు చేయొచ్చు కావాలంటే. ఎస్, రేపు రేవంత్ రెడ్డి కానీ, డికే శివకుమార్ కానీ, విడి సతీశన్ కానీ, ఓకే, హిమాచల్ ప్రదేశ్లో సుక్కు కానీ, హేమంత్ సోరెన్ కానీ వీళ్ళు చేయొచ్చు. దే కెన్ డూ ఇట్. దే కెన్ సే వీఆర్ డిజాల్వింగ్ వన్ ఇన్ డిసెంబర్, మే ఎలక్షన్తో లోక్సభతో మాది కూడా చేసేసాడు అంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు విజయ్ అంటాడే, నేను ఎందుకు చేయాలి, నేను చేయను, నాది ఇప్పుడే ఎలక్షన్ జరిగింది, మొన్న 2 సంవత్సరాలు కూడా కాలేదు నాది. విజయ్ ఫ్యాన్ నేనే అంటాను సార్, ఐ వోంట్ టైమ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నాకు ప్రూవ్ చేయలేకపోయాను నేను అని చెప్తారు. దిస్ ఇస్ పాసిబుల్. కానీ ఇప్పుడు దీనికి అన్నిటికీ ఒక లింక్ ఏంటంటే మహేష్, చాలా మటుకు ఒక డీలిమిటేషన్, మనం రేపు దాని గురించి డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్. బట్ ఒక చిన్న ఏం చెప్తా, టీజర్ లాగా, ఒక ట్రైలర్ లాగా డీలిమిటేషన్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే దీంతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మనం ఇది క్లియర్ గా అండర్స్టాండబుల్ గా చెప్తే దాని గురించి ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. సో అది కొంచెం డీటెయిల్ సబ్జెక్ట్ డీలిమిటేషన్. దాని గురించి చాలా చర్చలు నడిచినాయి. మొన్న లోక్సభలో బిల్ వచ్చింది, బిల్ విత్డ్రా చేసుకున్నారు గవర్నమెంట్, మళ్ళీ తీసుకొస్తున్నారు అంటున్నారు, రీఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, మన ఇప్పుడున్న లోక్సభ 543 స్థానాలు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి. దాంట్లో 541 ఐ థింక్ ద ఫైనల్ కౌంట్ నౌ. ఓకే, జరుగుతుంది ఏంటంటే ఈ లోక్సభలో యాక్చువల్లీ 1971 సెన్సస్ ప్రకారం చేశారు. అప్పుడు 550 సీట్లు మ్యాక్సిమం అని చెప్పారు. ఎంత? 550 మ్యాక్సిమం. యూ కెనాట్ క్రాస్ 550, బట్ యూ కెన్ బి లెస్ దెన్ 550. దానికోసం 543 దగ్గర తీసుకొచ్చి ఆపేశారు. 71లో ముందు 500 కూడా లేకుండే, 480 ఉండే, అక్కడి నుంచి పెంచి ఇప్పుడు 543కి వచ్చారు. 550 దాకా తీసుకోవచ్చు, 549 దాకా తీసుకోవచ్చు. మీరు ఏ ప్రాబ్లం లేదు. 2-3 కాన్స్టిట్యున్సీస్ ఆడి, కానీ డీలిమిటేషన్ కమిషన్ ఉండాలి. సో మొన్న మోదీ గారు ఏం చెప్పారు, అమిత్ షా గారు ఏం చెప్పారంటే, మన ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాంతో సహా ఈ అమెండ్మెంట్ బిల్ కూడా తీసుకొచ్చారు. డీలిమిటేషన్ కోసం డీలిమిటేషన్ బిల్ తీసుకొచ్చారు. కానీ దానికి 2/3 మెజారిటీ కావాలి. బీజేపీకి అది రాలేదు. అండ్ దాంతో నా బిల్, ఒకటి బిల్ వాజ్ డిఫీటెడ్, అదర్ బిల్ వాజ్ విత్డ్రాన్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అందరూ డిమాండ్ ఏంటి, ఇంక్లూడింగ్ విజయ్, మిగతా అందరు స్టేట్ గవర్నమెంట్, స్పెషల్లీ కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్ ఏమంటున్నారు, మా సీట్లు పోతాయి. యూపీ పాపులేషన్ ఎక్కువైపోయింది, వాళ్ళకి సీట్లు ఎక్కువైపోయి. ఎగ్జాంపుల్, యూపీకి 1971లో 8 కోట్ల పాపులేషన్ ఉండే, ఇప్పుడు అది 24 కోట్లు ఉన్నాయి. వాళ్ళకి అప్పుడు 80 సీట్లు ఉండే. ఇప్పుడు ఉత్తరాఖండ్తో 85 ఉండే, ఇప్పుడు ఉత్తరాఖండ్ సపరేట్గా వెళ్ళిపోయింది. సో యూపీకి ఇప్పుడు 80 సీట్లు ఉన్నాయి. కానీ వాళ్ళ పాపులేషన్ ఇంక్రీజ్ బై 3 times. సో వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి మహేష్? 8 × 3 240 బై పాపులేషన్ బేస్, అంతే కదా. 8 కోట్లు ఉన్నప్పుడు 80 ఉండే, ఇప్పుడు 24 ఉన్నప్పుడు 240 రావాలి. కానీ బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం ప్రపోజ్ చేశారంటే, ప్రతి స్టేట్కి ఇప్పుడున్న కౌంట్కి 50% ఎక్స్ట్రా ఇస్తాం. ఓకే, సో మన దగ్గర 17కి ఎక్స్ట్రా అంతా 7 or 9 పెట్టుకోవచ్చు. యూ కెన్ యాడ్ దట్. సో 26 దాకా వస్తుంది మనకి. ఓకే, కానీ ఉత్తరప్రదేశ్కి 120 వస్తున్నాయి. 80 + 40 50% మోర్. అందరూ ఓకే, యాక్చువల్ టెక్నికలీ ఓకే. ఇప్పుడు అది కూడా ఓకే అన్నారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళకి భయం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో సీట్లు పెంచినా అక్కడ బీజేపీ గెలిచిస్తారు. ఓకే, మధ్యప్రదేశ్లో గెలుస్తారు, అస్సాంలో గెలుస్తారు, వెస్ట్ బెంగాల్లో గెలుస్తారు, బీహార్లో గెలుస్తారు. అక్కడన్ని సీట్లు పెరిగితే మాకు ప్రాబ్లం. మన డికే శివకుమార్ సదర్న్ సీఎం మీటింగ్ అమిత్ షాతో చేసినప్పుడు అన్నారు, 543 ఫ్రీజ్ చేసేసాడు నెక్స్ట్ 25 yearsకి. ఆయనకి బహుశా కాన్స్టిట్యూషన్ గురించి తెలియదు, ముఖ్యమంత్రిగా ఉండి తెలియదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకని. ఆర్ ఆయనకి బ్రీఫ్ చేయలేదు కరెక్ట్గా. ఈ డీలిమిటేషన్ అనేది రెగ్యులర్గా జరగాలి, కానీ జరగలేదు. కొన్ని అసెంబ్లీ జరిగింది, కానీ మన వైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కానీ వాజ్పేయి గవర్నమెంట్ లాస్ట్ డీని ఫ్రీజ్ చేశారు.
చాలా గవర్నమెంట్స్ ఫ్రీజ్ చేశారు. 71 తర్వాత జరగాల్సిన 81, దాని తర్వాత 91, 2001, 2011, 20 వాజ్పేయి గవర్నమెంట్ ఫ్రీజ్ చేసి ఈ 2026 దాకా డీలిమిటేషన్ చేయకూడదు అని చెప్పి ఫ్రీజ్ చేశారు, చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు 2026 వచ్చేసింది. దట్ ఫ్రీజ్ విల్ గో ఆఫ్. ఓకే, డీలిమిటేషన్ చేయాల్సింది. మోదీ గవర్నమెంట్ ఆఫర్ చేసింది, మీరు రిజెక్ట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ కోపం, మేము చేయము, మాకు ఏమవుతుంది. మోదీ గవర్నమెంట్ ఏం చెప్పరు. వాళ్ళ ప్రాబ్లం ఏముండే అంటే మోదీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారు, 1/3 రిజర్వేషన్ మహిళలకు ఇచ్చినప్పుడు 540 సీట్లలో వాళ్ళకి ఎంత వస్తుంది మీరు గెస్ చేసుకోవచ్చు. 540లో 1/3 వస్తే ఎంత వస్తుంది, కానీ 840 ఉంటే 1/3 ఎంత వస్తుంది, ఇది మనం అడగాల్సిన ప్రశ్న అన్నమాట. సో 540 డివైడెడ్ బై 3 యూ విల్ గెట్ ద టోటల్ నెంబర్, యూ విల్ గెట్ ద 1/3 మెజారిటీ. 1/3 2/3 వాళ్ళకి 1/3 ఇవ్వాల్సింది, 30%, 33% ఇవ్వాలి. ఓకే, తక్కువ ఉంటుంది న్యాచురలీ. 540కి తక్కువ ఉంటుంది. 840 అయితే కొంచెం ఎక్కువ సీట్లు వస్తాయి వాళ్ళకి, మహిళలకి. ఇదే రాహుల్ గాంధీ పూణేలో ఛత్రోంకి ఆవాజ్ అది అని చెప్పి చేస్తున్న దాంట్లో మహిళల గురించి, మహిళల అధికారం ఉండాలి, మహిళలకు ఇవ్వాలని చెప్పిన మనిషి ఒపోజ్ చేస్తున్నాడు దాన్నే, ఎక్కువ సీట్లు ఇవ్వడానికి. ఎందుకంటే ఈ పేట్రేకి అని మాట్లాడని చూడండి. ఇదే రాహుల్ గాంధీ పార్టీ పేట్రేకి చేస్తున్నారు. పేట్రేకి ఏంటి, వాళ్ళు మహిళలకి సీట్లు ఇవ్వరు. ఎస్పెషలీ నార్త్ ఇండియాలో బీహార్ అండ్ యూపీ అని చాలా మటుకు మహిళల వ్యతిరేకత అక్కడ, పితృస్వామ్య వ్యవస్థ. ఎందుకంటే అక్కడ మీ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ బిల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు when he was a member of parliament, ఆయన ఆ బిల్లుని చింపి పడేశారు ఫ్లోర్లో లోక్సభ. యూ సచ్ ఎ గై, టోటలీ అపోజ్డ్. దానికోసం బిల్లు అప్పుడు పాస్ కాలేదు, అప్పుడు తర్వాత పాస్ అయింది. అంగీకరించాం మేము, మహిళలకి ఏం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి, ఇవ్వరు, మేము ఇవ్వం. కానీ ఆయన ముఖ్యమంత్రి పదవి పోయినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు ఆయన వైఫ్ని పిలిచి ఆయన ముఖ్యమంత్రి చేసిండు. కూతురికి సీట్ ఇచ్చిండు, కొడుకు కూతురు ఇద్దరు సీటు, మీసా భారతికి కూడా. ఇది మనం అడగాలి. సో వాళ్ళ ఫ్యామిలీలు ఇచ్చుకుంటారు, కానీ బయట వాళ్ళకి ఇస్తే ఎట్లా మహిళలకి, ఇది వీళ్ళకి ప్రాబ్లం. ఓకే, సో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ తీసుకురాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ రిజెక్ట్ చేశారు వీళ్ళు, మేము అగ్రీకరించాం, మేము 2/3 మెజారిటీ మోదీ గారికి ఇవ్వము, మేము ఆయన క్రెడిట్ తీసుకుంటారు. రాహుల్ గాంధీ ఓపెన్గా చెప్పారు, మోదీ క్రెడిట్ తీసుకుంటాడు దీనికి, మహిళల దగ్గర వెళ్తారు, మీకు నేనే ఇచ్చానని చెప్పేసి. ఇప్పుడు ఏమవుతుంది, దాని తర్వాత ఇప్పుడు చేయకపోతే డీలిమిటేషన్ ఎప్పుడు ల్యాప్స్ అవుతుందో, ఇప్పుడు ఈ సంవత్సరాలు అయిపోతుంది, అప్పుడు డీలిమిటేషన్ కమిషన్ని నోటిఫై చేయాల్సి వస్తుంది గవర్నమెంట్. డీలిమిటేషన్ కమిషన్ ఏంటి, ఒక జ్యుడిషియల్ కమిషన్ పవర్స్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, దే విల్ బి ఐదర్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ సర్వింగ్, కానీ ఇప్పుడు సర్వింగ్ వాళ్ళని రిలీజ్ చేయట్లేదు సుప్రీంకోర్టు. సో రిటైర్డ్ సుప్రీంకోర్టు పోస్ట్ ప్రాబ్లీ ఒక చీఫ్ జస్టిసే ఉండొచ్చు. దాంతోపాటు కొన్ని జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్ హైకోర్టు నుంచి కూడా తీసుకొస్తారు, వాళ్ళు కమిటీ పెడతారు. దిస్ విల్ బి ఎ సెంట్రల్ కమిటీ, హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఢిల్లీ. దాని తర్వాత స్టేట్ కమిటీస్ ఉంటుంది. సో ఒక్కొక్క మూడు చిన్న స్టేట్స్కి ఒక కమిటీ, అంటే 4 ఒక కమిటీ, అట్లా ఒక 6-8 కమిటీలు ఉంటారు స్టేట్ కమిటీస్. వీళ్ళు ఆ స్టేట్స్లో తిరిగి పాపులేషన్ చూసి దాన్ని బట్టి రికమెండేషన్స్ పంపిస్తారు. ఇప్పుడు మనం 1971 సెన్సస్ ప్రకారం 543 ఉందనుకోండి. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అప్పుడేముండే పాపులేషన్, ఇప్పుడేముంది పాపులేషన్, చాలా పెరిగింది. సో ఎప్పటి నుంచో ఇది చేయాలండే, కానీ పోస్ట్పోన్ చేసుకుంటే పోతున్నాం. ఇప్పుడు వీళ్ళు అబ్జెక్ట్ చేశారంటే ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్కి గవర్నమెంట్ నోటిఫై చేస్తే మోదీ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ ఏం చేయలేరు. వాళ్ళు పాపులేషన్ మీద రికమెండ్ చేస్తారు. యూ గెట్ ద పాయింట్, పాపులేషన్ మీద సీట్లు పెంచుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ పర్టికులర్ స్టేట్లో వేరే స్టేట్ వాళ్ళు ఉన్నా కూడా, ఎవరన్నా కానీ. ఇప్పుడు మనం మోదీ గవర్నమెంట్ ఏం ప్రపోజ్ చేస్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్ 50% ఇంక్రీస్. మీకు 20 సీట్లు కేరళలో ఉంటే మీకు 30 సీట్లు ఉంటుంది. ఇప్పుడు యూపీలో 80 సీట్లు ఉంటే 80 + 40 120 సీట్లు ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ వస్తే వాళ్ళేం చూస్తారు, 8 కోట్లు 80 సీట్లు. నేను చెప్పిన లాజిక్. ఇప్పుడు 24 కోట్లు 240 సీట్లు, 200 సీట్లు యూపీకి ఇచ్చేసేయండి. బట్ ఓవరాల్ ఉండాల్సింది 5. అది పెరుగుతుంది కదా, 840 దాకా పోవాలి. అది ఎట్లయినా ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ దట్ పార్ట్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. ఇది ప్రాబ్లం. కాన్స్టిట్యూషన్స్ ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తారు, అరే యూపీకి ఎట్లా ఇస్తారు 200? అరే మోదీ ఆఫర్ చేసిన దాంట్లో 120 ఉండే, నువ్వు మీరు అంగీకరించట్లేదు. మేము అంగీకరించాను, ఇప్పుడు 200 వచ్చేసింది, మీరు ఛాలెంజ్ కూడా చేయలేరు. కెన్ ఓన్లీ గో టు సుప్రీం కోర్ట్ విచ్ విల్ నెవర్ ఇంటర్ఫియర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇది ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఇచ్చింది, తీసుకుంటే బాగుంటుంది. కానీ ఎవరు ఈ రాహుల్ గాంధీని ఎవరు అడ్వైజ్ చేస్తారు? అడ్వైజ్ చేయరు. ఆయనకు తెలియదు. ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ వస్తే ఏం చేయలేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేయలేరు,
డికే శివకుమార్ ఏం చేయలేరు, స్టాలిన్ అంటున్నాం, మన విజయ్ ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. సో ఇట్ బి వాట్ ద డీలిమిటేషన్ కమిషన్ ఏమి ఇస్తున్నారో తీసుకొని వెళ్ళిపోవాల్సింది, అంతే చుప్చాప్. ఇప్పుడు మోడీ గారు ఇచ్చింది తీసుకున్నా తీసుకోకపోయినా సరే డీలిమిటేషన్ కమిషన్ దానిపైన చేయదా సార్? ఒకసారి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ బిల్ పాస్ చేస్తే దాని డీలిమిటేషన్ కమిషన్ అక్కర్లేదు. ఎలా సార్? లైక్ దానికి అంటే అది ఆటోమేటిక్ గా దాని పవర్ ఇలా చూపిస్తున్నప్పుడు దట్ ఈస్ బికాస్ మీరు చట్టం పాస్ చేసి కాన్స్టిట్యూషన్ మార్చుతున్నారు. దానికి Okay. 2/3 మెజారిటీ 2/3 మెజారిటీ ఆఫ్ దిస్ యాక్ట్, డీలిమిటేషన్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చి 2/3 పాస్ చేసినప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఇప్పుడు అక్కర్లేదు. ఓకే, మేము చట్టం పాస్ చేసాం, మేము పార్లమెంట్ పాస్ చేసి, పార్లమెంట్ చట్టాలు మార్చడానికి అధికారం ఉంది. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కేశవానంద భారతి కేసు అని చెప్పి చాలా ఫేమస్ కేసు ఉంది, ఇంకో రోజు తీసుకొచ్చి ఆల్ లా స్టూడెంట్స్ ఆర్ ఫస్ట్ టాట్ దాట్ కేశవానంద భారతి కేసు. I think it was state of Kerala, I think so, if I'm not mistaken. Anyway, సో దాంట్లో ఏం చెప్పారంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని మార్చుకోకూడదు, బేసిక్ స్ట్రక్చర్ అది అట్లనే ఉండాలి. కానీ ఇది బేసిక్ స్ట్రక్చర్ కాదు, దిస్ ఇస్ ఎలక్షన్ రిలేటెడ్ థింగ్, బట్ ఇట్ రిక్వైర్స్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 2/3 మెజారిటీ కావాలి. అది రాహుల్ గాంధీ ఇవ్వడంటున్నారు. ఇవ్వకపోతే ఆటోమేటిక్లీ డీలిమిటేషన్ కమిషన్ వచ్చేస్తుంది, వాళ్ళు ఏం కావాలంటే చేసుకుంటారు. అప్పుడు యూ విల్ లూజ్ అవుట్. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు పాపులేషన్ మీద ఇవ్వాల్సింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నారంటే, డీలిమిటేషన్ కమిషన్ కూడా ఏం చెప్తారు, యూపీకి ఫర్ ఎగ్జాంపుల్ 200 సీట్లు ఇచ్చారనుకోండి మహేష్, వాళ్ళు 200 సీట్లు విత్ ఇన్ ద స్టేట్ డీలిమిటేషన్ కమిషన్ ఉన్నారు చూడండి, వాళ్ళు అలొకేట్ చేస్తారు సీట్లు. ఈ 200 సీట్లు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి? కొన్ని కాన్స్టిట్యున్సీలో 30 లక్షల మంది ఉంటారు, ఇంకో కాన్స్టిట్యున్సీలో 10 లక్షల మంది ఉంటారు. సో యూ హెవ్ టు అడ్జస్ట్ పాపులేషన్, ఒక పాపులేషన్ ఓకే పర్ లోక్సభకి 20 లక్షల సీట్, 20 లక్షల మంది, 15 లక్షల మంది. మన మల్కాజిగిరి తీసుకోండి 38 లక్షలు, 2 కాన్స్టిట్యూట్ చేయొచ్చు ఈజీగా. సో విత్ ఇన్ ద స్టేట్ కమిషన్ ఏం చేస్తారు, డీలిమిటేషన్ కమిషన్, ఇది పాపులేషన్ బ్యాలెన్స్ అవుట్ చేస్తారు. 240 కోట్ల మంది ఉన్నారు, ఓకే గ్రేట్, 24 కోట్ల మంది ఉన్నారు. సో వీల్ డూ వన్ థింగ్, 200 సీట్లు తీసుకొని డివైడ్ చేస్తాం దీన్ని, అప్పుడు పర్ కాన్స్టిట్యున్సీ ఇంత అని వస్తుంది, 15 lakhs సంథింగ్ లైక్ దట్. వాళ్ళు వర్క్ చేసే గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్ని కూడా డివైడ్ అయిపోతాయి సార్ కాన్స్టిట్యూషన్ వైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్కాజ్గిరి తీసుకుందాం, ఒకవేళ అది 2 కాన్స్టిట్యున్సీలు అయితే ఒక కాన్స్టిట్యున్సీ కోవర్ ఇంకో కాన్స్టిట్యున్సీ కోవర్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వర్క్ చేయాల్సిన గవర్నమెంట్ ఆఫీసెస్ లైక్ వాళ్ళ రిపోర్టింగ్ స్ట్రక్చర్ అంతా కూడా, మున్సిపాలిటీ ఎప్పుడు లోక్సభ కాన్స్టిట్యున్సీకి స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధం లేదు, డిస్ట్రిక్ట్ మీద ఉంటుంది, అదంతా డిస్ట్రిక్ట్ పైన ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ నథింగ్ టు విత్ ఒక డిస్ట్రిక్ట్ ఒక కలెక్టర్ ఉంటారు, మళ్ళీ మొత్తం పారాఫర్నీలే ఉంటుంది దాంతో పాటు. ఇది అట్లా కాదు, సూపరింటెండెంట్ పోలీస్ ఉంటారు, అంతా ఉంటారు. కానీ ఇది లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ, ఓకే ఓకే ఇది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది, మల్కాజిగిరి ఉంది, మేడ్చల్ మార్కెట్, హైదరాబాద్ ఉంది, ఈ 3 కాన్స్టిట్యున్సీలు మేజర్ సిటీలో. కానీ డిస్ట్రిక్ట్ చూస్తే చాలా ఉన్నాయి. ఓకే, మీకు డిస్ట్రిక్ట్స్ మళ్ళీ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు నార్దర్న్ తెలంగాణ చాలా ఉంటాయి డిస్ట్రిక్ట్స్. ముందు 7-8 ఉండే, ఇప్పుడు 31 ఉంది తెలంగాణలో. టీఆర్ఎస్ వాళ్ళు మార్చారు ఇదంతా. ఇప్పుడు ఈ జరిగేది మోదీ గవర్నమెంట్ ఇచ్చిన ఆఫర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ చేసేసి దీన్ని అంగీకరిస్తే బాగుంటుంది. 2 కనెక్టెడ్ ఉంది. మనం డీలిమిటేషన్ గురించి రేపు మాట్లాడొచ్చు. కానీ నేను ఇవాళ ఒక టీజర్ ఎందుకు ఇచ్చానంటే, సార్ దీనికి ఒక అంబ్లికల్ కార్డ్ ఒకటి ఉంది, కనెక్షన్ ఉంది, కంటిన్యూటీ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వీ విల్ గో టు స్పెసిఫిక్ టు డీలిమిటేషన్. ప్రతి స్టేట్కి ఒక కమిటీ కూడా ఉండే, మొన్ననే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. షామికా రవి అని చెప్పి, షీఈ్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్, అండ్ ముద్వల్ అని చెప్పేసి 2 gentlemen ఫ్రమ్ స్టాటిస్టికల్ దిస్ వన్, వీళ్ళిద్దరు కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఆ రిపోర్ట్ గురించి మనం రేపు డిస్కస్ చేయొచ్చు అన్నమాట. సో ఐ హోప్ టీజర్ అర్థమైంది అనుకుంటాను. సినిమా ఇంకా మిగిలే ఉంది. ఆ మొత్తం సినిమా చూసిన తర్వాత అది హిట్టా ఫట్టా బొమ్మ బ్లాక్ బస్టర్ లేకపోతే ఒక్కొక్కరికి మబ్బులు నిండిపోయినాయి అన్ని తెలుస్తుంది. బట్ హోప్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే రాబో రోజుల్లో మీ ఓట్ ఇంకా ఎంత పవర్ఫుల్ గా మారబోతుందో మీకు క్లారిటీ వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో నుంచి మీకు చాలా విషయాలు అర్థమయ్యాయని నేను అనుకుంటాను. కామెంట్ సెక్షన్ ఓపెన్ గా ఉంది, మీకున్న డౌట్స్ ని తెలియజేయండి. ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ ఏంటో మీకు తెలుసు కదా, డీలిమిటేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్లీజ్ లెట్ us know your valuable comments. Stay tuned to Hit TV. This is Mahesh, and sir, thank you so much for coming to Hit TV. Looking forward for next part of the film. Thank you. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.